నిన్న సాయంత్రము ఊరు నుండి వచ్చేటప్పుడు ముందుగా గోల్చూరు గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు గోల్చూరు గ్రామంలో పాలకోవ అయితే చాలా అంటే చాలా ఫేమస్. దీని గురించి మొత్తము ఒక షార్ట్ వీడియోలు అయితే చెప్పాను. దీనికంటే ముందే అప్లోడ్ అయితే చేశాను. చూడండి ఆ వీడియోలో ఎన్ని దుకాణాలు ఉన్నాయో. తాత ముత్తాతల కాలం నుండి పాలకోవ మీద ఆధారపడి బతుకుతున్నారనేసి చెప్పేవాళ్ళు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇంకా గల్ఫ్ కంట్రీస్కి అయితే వెళ్తుంటారు తప్పకుండా. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఈ గోల్చూరు ఘాట్ పైన అయితే వీడియో అయితే తీశాను. అన్నమయ్య జిల్లా బార్డరు, అలాగే కడప జిల్లా బార్డరు మీకు చూపించాను. చూడండి, ఇటు సైడ్ వెళ్తే అన్నమయ్య జిల్లాకి వెళ్ళే దారి. అలాగే ఇటు నేను డ్రైవింగ్ చేస్తున్నా కదా, కిందికి వచ్చేటప్పుడు ఇటు సైడ్ వచ్చేసి కడప జిల్లాకి వెళ్ళే దారి. ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ 2 మలుపులు అయితే ఉంటాయి. ఆ మలుపుల దగ్గర అయితే యాక్సిడెంట్లు అయితే ఎక్కువగా జరుగుతుంటాయి. బ్రేకులు అయితే పడవు. బాగా గమనించండి. ఆ మలుపు వచ్చినప్పుడు మీకు చెప్తాను. చూడండి, ఈ మలుపు దగ్గర అయితే పెద్దగా ఏమీ అవ్వదు. అలాగే దీనికంటే ముందు, ఇప్పుడు వచ్చే ముందు ఒకసారి ఆ మలుపు దగ్గర చూడండి. ఒకసారి అక్కడైతే బ్రేకులు అయితే పడవు. సడన్గా కిందికి లోయలకైతే వెళ్ళిపోతాయి లారీలు. చూడండి, ఇక్కడ వస్తున్నది ఈ మలుపు. అలాగే కింద మలుపు, వచ్చే మలుపు కూడా అంటే దేవాలయము వస్తుంది. ఆ మలుపు, ఈ మలుపును ఇప్పుడు దేవాలయం మలుపు నుండి ఇంకా సక్కంగా ఆ విధంగా ఈ మలుపు తీసేసి సక్కంగా రోడ్డు వేసేస్తే తప్పకుండా చాలా ప్రమాదాలు అయితే తగ్గుతాయి. నాకు తెలిసింది ఇది ఎప్పటి నుండో చెప్పాలనుకునేసి చెప్తున్నాను. ఇక్కడ కూడా ఈ మలుపు దగ్గర కూడా చాలా అంటే చాలా ప్రమాదాలు అయితే జరిగాయి. ఎంతోమంది ఈ గోల్చూరు ఘాట్ పైన ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు. ఇంకా ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఇంకా కుటుంబ పోషణ ఇవన్నీ కూడా వాళ్ళే కదా. ఆర్థికంగా ఎంత నష్టమైతే జరిగింది. ప్రాణ నష్టాలు కూడా ఎక్కువగా జరిగాయి. చూశారు కదండి. దీని గురించి మొత్తము ఒక గోల్చూరు ఘాట్ వెబ్ సిరీస్ అనే సినిమా కూడా తీస్తారనేసి ప్రచారం అయితే జరుగుతుంది. హీరో కిరణ్ అబ్బవరం అన్న ఈయన కూడా సినిమా తీస్తారనేసి చెప్పారు. చూశారు కదా. ఇదంతా ఇప్పుడు గోల్చూరు ఘాట్ పై నుండి కిందకి అయితే వచ్చేసాను. మీకు చూపించాను. లైక్ చేయండి, చాలామందికి తెలియజేయండి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ